హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం గోవా స్టైల్ రవ్వ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అండ్ ఫిష్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో చిన్నపిల్లలకు కూడా తినడానికి టేస్టీగా ఉంటుంది, వాళ్ళు కూడా ఇష్టపడతారండి తినడానికి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ ఫిష్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం మసాలా కోసం మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు అండ్ అన్నీ కూడా ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. సో కొంచెం ఫస్ట్ పొడి పొడిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్, ఆ ఫిష్ని ఒక్కొక్కటిగా ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఫిష్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఫిష్కి ఇలా పట్టించాలండి. పట్టించి ఇప్పుడు పక్కన పెట్టాలండి. తర్వాత ఇదే మెయిన్ స్టెప్ అండి. రవ్వలో ఫిష్ని వేసి ఇలా రెండు పక్కల కూడా బాగా రవ్వ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఫిష్ అంతా కూడా పట్టాలి రవ్వ. సో అలా అన్ని ఫిషెస్కి కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించడానికి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఫిష్ ఫ్రైకి. సో మనం కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నేను 2 ఫిషెస్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం అలా కొంతసేపు అలా వదిలేయాలండి, కదపకూడదు. మనం ఎక్కువ కదిపితే విరిగిపోతూ ఉంటుందండి. సో ఎక్కువ కదపకుండా కొంతసేపు ఆగిన తర్వాత అలా టర్న్ చేయడానికి ట్రై చేయండి. సో ఎక్కువగా గరిటె పెట్టి తిప్పినా సరే లేదా ఎక్కువసార్లు టర్న్ చేసినా సరే ముక్క విడిపోతుందండి. సో వీలైనంత వరకు కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 5 to 10 minutes అలా గ్యాప్ ఇచ్చి మరీ ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లోనే అలా వేయించండి. మేము ఇక్కడ 2 pans పెట్టామండి, ఎందుకంటే అది కొంచెం త్వరగా అవ్వాలని. సో అంతే అండి, అయిపోయింది రవ్వ ఫిష్ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.